ఓం శాంతి 19/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఆత్మ అభిమానులుగా అవ్వండి. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ ఇదే అభ్యాసం చేస్తూ ఉంటే మీకు చాలా ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఉన్నతి కావాలి అంటే అన్నీ చేస్తూ ఉండండి. నడవండి, తిరగండి, మాట్లాడుతూ ఉండండి. కానీ ఆత్మ అభిమానిగా అయినట్టయితే తప్పనిసరిగా ఉన్నతి జరుగుతుంది అంటున్నారు బాబా. ప్రశ్న: తండ్రి యథార్థమైన స్మృతి ఏ పిల్లల బుద్ధిలో ఉంటుంది? జవాబు: ఏ పిల్లలైతే తండ్రిని యథార్థంగా తెలుసుకున్నారో వారి బుద్ధిలో ఉంటుంది. బిందువుని ఎలా స్మృతి చేయాలి అని కొందరు పిల్లలు అంటారు. భక్తి మార్గంలో అఖండ జ్యోతి అని అనుకుని స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు బిందువు అని చెప్తే తికమక పడతారు. కనుక తండ్రి అఖండ జ్యోతి కాదు, వారు అతి సూక్ష్మ బిందువు అని మొట్టమొదట నిశ్చయం ఉంటే యాక్యురేట్ స్మృతి ఉండగలదు. ఓం శాంతి. పిల్లలందరూ స్మృతిలో కూర్చున్నారు. మన్మనాభవ నిజానికి సంస్కృత శబ్దం లేనేలేదు. తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పించినప్పుడు ఈ సంస్కృత శబ్దాన్ని చెప్పనే లేదు. ఇతడికి బ్రహ్మబాబాకు సంస్కృతం తెలియనే తెలియదు. తండ్రి అయితే హిందీలోనే అర్థం చేయిస్తారు. బ్రహ్మబాబాకు హిందీ, సింధీ, ఇంగ్లీషు తెలుసు. అయితే తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తారు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారికి వారి భాష ఉంటుంది. ఇక్కడ హిందీ భాషనే నడుస్తుంది. ఈ భాషను అర్థం చేసుకోవడం సులభం. ఈ పాఠశాల కూడా అత్యద్భుతమైనది. ఇందులో పేపరు, పెన్సిలు, పెన్ను మొదలైన వాటి అవసరము ఉండదు. ఇక్కడ కేవలం ఒక్క శబ్దాన్ని స్మృతి చెయ్యాలి, అనగా తండ్రిని స్మృతి చెయ్యాలి. గాడ్ను లేక ఈశ్వరుడిని లేక పరంపిత పరమాత్ముణ్ణి స్మృతి చేయకుండా ఉండడం కష్టం. అందరూ స్మృతి చేస్తారు, కానీ తండ్రి పరిచయము లేదు. తండ్రి వచ్చి తన పరిచయమునిస్తారు. శాస్త్రాలలో కల్పమాయువు చాలా ఎక్కువగా వ్రాసేశారు. దానిని గురించి తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఇది చాలా పెద్ద విషయం కూడా కాదు. అహల్యలు, వృద్ధ మాతలు ఏమర్థం చేసుకుంటారు? ఇది చాలా సులభం. చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. బాబా అను శబ్దం క్రొత్తదేమీ కాదు. శివుడి మందిరాలకు వెళ్ళినప్పుడు వీరు శివబాబా అని, వారు నిరాకారము అని బుద్ధిలోకి వస్తుంది. మనుష్య మాతృలందరూ బాబా అనే అంటారు. మనాత్మల తండ్రి వారు ఒక్కరే. శరీరంలో నివసించే జీవాత్మలందరూ తండ్రిని స్మృతి చేస్తారు. సర్వధర్మాల వారందరూ పరంపిత పరమాత్మను తప్పకుండా స్మృతి చేస్తారు. వారు పరంధామంలో నివసించే తండ్రి, మనం కూడా అక్కడే నివసించే వారము. ఇప్పుడు కేవలము తండ్రిని స్మృతి చేయాలి. మేం పావనంగా అవ్వాలి అని కూడా అనుకుంటారు. పతితులను పావనం చేసేవాడా రండి అని కూడా పిలుస్తారు, పతిత పావన అని. క్రొత్త ప్రపంచం పావనంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పాడైపోయింది. దీనిని ఎవ్వరూ క్రొత్తది అని అనరు. నూతన భారతదేశంలో దేవీ దేవతలు రాజ్యం చేసేవారు అని భారత్వాసులకు తెలుసు. అప్పుడు నూతన భారతదేశం ఉండేది. దానికి ముందు ఏముండేది? సంగమయుగం. దీనికన్నా సహజంగా చెప్పాలి, క్రొత్త దానికి ముందు పాతది ఉండేది. సంగమయుగమును మనుషులంతా సులభంగా అర్థం చేసుకోలేరు. నూతన ప్రపంచము, పాత ప్రపంచం, వీటి మధ్య గల సమయాన్ని సంగమయుగ సమయం అని అంటారు. ఓ పతిత పావన రండి, వచ్చి మమ్ములను పావనంగా చేయండి. మేము పతితులుగా అయిపోయాము అని తండ్రినే పిలుస్తారు. నూతన ప్రపంచంలో అయితే ఎవ్వరూ పిలవరు. ఈ భారతదేశం పావనంగా ఉండేది అని మీకు అర్థమైంది. హే పతిత పావన రండి అని చాలా సమయం నుండి పిలుస్తూ వచ్చారు.
ఈ పతిత ప్రపంచం ఎప్పుడు సమాప్తమవుతుందో వారికి తెలియదు. ఇంకా 40,000 సంవత్సరాలు కలియుగం కొనసాగుతూ ఉంది అని శాస్త్రాలలో చెప్తారు. పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారు. తండ్రి మిమ్ములను ఇప్పుడు వెలుగులోకి తెచ్చారు. ఈ 5,000 సంవత్సరాలలో సృష్టి చక్రం పూర్తి అవుతుంది. ఇది నిన్నటి మాట. మీరు రాజ్యం చేసేవారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, స్వర్గం ఉండేది. పావన ప్రపంచంలో ఏ ఉపద్రవాలు మొదలైన ఉండవు. రావణ రాజ్యంలోనే ఉపద్రవాలు జరుగుతాయి. ఇక్కడ మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు మీ చెవులతో సన్ముఖంలో వింటున్నారు. ఎవరు వింటారు? ఆత్మ. తండ్రి మళ్ళీ వచ్చి మమ్ములను కలిశారు అని ఆత్మ చాలా సంతోషిస్తుంది. తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని తండ్రి డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు. ఇందులో చదవడము వ్రాయడము ఏదీ లేదు. ఎవరైనా వచ్చినప్పుడు మీరెందుకు వచ్చారు అని ప్రశ్నించబడుతుంది. ఇక్కడి మహాత్మను కలుసుకోవటానికి వచ్చాము అని చెప్తారు. ఎందుకు? మీకేం కావాలి? ఏమైనా భిక్ష కావాలా? చెప్పండి. సన్యాసులైతే వారికి రొట్టె ముక్క అవసరం. సన్యాసులు ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు లేక మార్గంలో కలిసినప్పుడు వీరు పవిత్రమైన మనుష్యులు, వీరికి భోజనం పెట్టడం మంచిది అని ధార్మిక మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు ఆ పవిత్రత కూడా లేదు. పూర్తి తమో ప్రధాన ప్రపంచం. ఇందులో చాలా మురికి ఉంది. మనుషులు ఎంత కలత చెందుతారు. ఇక్కడైతే కంగారు పడాల్సిన మాటే లేదు, వ్రాసుకునే పని కూడా లేదు అని బాబా చెప్తారు. ఈ పాయింట్లు మొదలైనవి కూడా ధారణ చేసేందుకు వ్రాస్తారు. ఉదాహరణకు డాక్టర్ల దగ్గర కూడా చాలా మందులు ఉంటాయి కదా, వారికి ఆ మందులన్నీ గుర్తు ఉంటాయి. బ్యారిస్టర్ల బుద్ధిలో ఎన్నో లా పాయింట్స్ గుర్తు ఉంటాయి. మీరు స్మృతి చేయాల్సింది ఒకే విషయం, అది కూడా చాలా సహజమైనది. ఒక్క శివబాబాను స్మృతి చేయండి అని మీరు చెప్తారు. శివబాబా ఎలా వస్తారు అని వారు అడుగుతారు. ఇది కూడా మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈశ్వరుడు ఎక్కడ ఉంటారు అని అడిగితే వారు నామరూపాలకు అతీతమైన వారు అని చెప్తారు, లేక సర్వవ్యాపి అని అనేస్తారు. ఈ రెండింటికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. వారు చెప్పే మాటలే అవి. నామ రూపాలకు అతీతమైన వస్తువు ఏదీ లేదు. ఇక మరోవైపు కుక్క, పిల్లి అన్నింటిలో పరమాత్మ ఉన్నారు అనేస్తారు. రెండు పరస్పరమైన వ్యతిరేక విషయాలే చెప్తారు కదా. కనుక తండ్రి తన పరిచయాన్ని ఇచ్చి తండ్రినైనా నన్ను స్మృతి చేయమని చెప్తారు. సహజ రాజయోగము అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు యోగము అనే శబ్దాన్ని తీసేయండి. కేవలం స్మృతి చేయమని బాబా చెప్తారు. చిన్న పిల్లలు తల్లి తండ్రులను చూసిన వెంటనే కౌగలించుకుంటారు. వీరు మా తల్లి తండ్రులా కాదా అని ఏమైనా ఆలోచిస్తారా? ఇందులో ఆలోచించే విషయమే లేదు. మీరు కూడా శివబాబాను స్మృతి చేయాలి. భక్తి మార్గంలో కూడా మీరు శివుడికి పుష్పాలను సమర్పిస్తూ వచ్చారు. సోమనాథుడి మందిరం ఎంత వైభవంగా కట్టబడింది. తర్వాత మహమ్మద్ గజ్ని వచ్చి లూటీ చేశాడు. సోమనాథ మందిరం భారతదేశంలో ప్రసిద్ధమైనది. మొట్టమొదట శివుడి పూజ జరగాలి. పిల్లలకి జ్ఞానమంతా ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. పూజ మొదలైనవి చేస్తూ వచ్చారు. కానీ ఇది జడ చిత్రము అని, తప్పకుండా చైతన్యంలో ఎప్పుడో వచ్చి ఉంటారు అని. అందుకే ప్రతి సంవత్సరము శివ జయంతిని కూడా జరుపుకుంటున్నామని ఒకప్పుడు మీకు తెలియదు. శివ పరమాత్మ నిరాకారులు అని కూడా అంటారు. మేము కూడా నిరాకారులు అని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మీరు ఆత్మ అభిమానులుగా అవుతారు. ఇది చాలా సహజం. వారు మన తండ్రి జ్ఞానసాగరులు, సుఖసాగరులు, పతిత పావనులు. వారికి చాలా మహిమ ఉంది. బ్రహ్మ విష్ణు శంకరులకు అంత మహిమ లేదు. ఒక్కరి మహిమనే గానం చేస్తారు. బాబా వచ్చి మనకు వారసత్వం ఇస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు.
లౌకిక తండ్రి పిల్లల ఆలన పాలన చేస్తారు కానీ చదివించరు. చదువు కొరకు స్కూలుకు పంపిస్తారు. తర్వాత వానప్రస్థంలో వీరు పెద్దగా అయిన తర్వాత గురువులను ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లో చిన్నవారికి పెద్దవారికి అందరికీ గురువులను చేయిస్తారు. శివబాబాను స్మృతి చేయమని పిల్లలైనా మీకు ఇక్కడ చెప్పబడుతుంది. అందరికీ హక్కు ఉంది. ఎందుకంటే అందరూ నా పిల్లలే. మీలో కూడా కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు. బాబా ఎవరిని స్మృతి చేయాలి? బిందువును ఎలా స్మృతి చేయాలి అని కొందరు అడుగుతారు. పెద్ద వస్తువును స్మృతి చేయడం జరుగుతుంది. మంచిది. మీరు స్మృతి చేసే పరమాత్మ ఎలాంటి వస్తువు? అప్పుడు అఖండ జ్యోతి స్వరూపం అని చెప్తారు. కానీ అలా లేదు. అఖండ జ్యోతిని స్మృతి చేయడం తప్పు అవుతుంది. సరి అయిన స్మృతి అవసరం. మొదట కరెక్ట్గా తెలుసుకోవాలి. తండ్రియే వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. పిల్లలకు సృష్టి ఆది మధ్య అంత్యాల సమాచారాన్ని కూడా వినిపిస్తారు. విశదంగాను వినిపిస్తారు, సంక్షిప్తంగా కూడా వినిపిస్తారు. పిల్లలారా, మీరు పావనంగా అవ్వాలి అంటే నన్ను స్మృతి చేయటం ఒక్కటే ఉపాయం. నన్ను పతిత పావనుడు అని అంటారు అని ఇప్పుడు బాబా చెప్తారు. ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. మేము పతితం అయిపోయాము అని ఆత్మనే చెప్తుంది. మనం పావనంగా ఉండేవారం ఇప్పుడు పతితులుగా అయ్యాం. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా, తర్వాత తమో ప్రధానంగా అవుతుంది. నేను పతితమయ్యాను, నన్ను పావనంగా చెయ్యండి అని స్వయంగా ఆత్మనే చెప్తుంది. శాంతిధామంలో పతితులు ఉండరు. ఇక్కడ పతితులు ఉన్నారు కనుక దుఃఖితులుగా ఉన్నారు. పావనంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండేవారు. మమ్ములను పావనంగా చేయండి, అప్పుడు మేము దుఃఖాల నుండి విడుదలవుతాము అని ఆత్మనే చెప్తుంది. ఆత్మనే అన్నీ చేస్తుంది అని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మనే జడ్జి, లాయరు మొదలైన వారిగా అవుతుంది. నేను రాజును, నేను ఫలానా అని ఆత్మయే చెప్తుంది. కానీ తన ఆత్మ అనేది తెలియకపోయినా అన్నీ చెప్తుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి. దీనిని ఆత్మాభిమాని స్థితి అంటారు. దేహంలో ఉండి ఆత్మ అభిమానిగా అవ్వాలి. రావణ రాజ్యంలో అందరూ దేహాభిమానులే ఉన్నారు. ఇప్పుడే తండ్రి ఆత్మ అభిమానులుగా తయారు చేస్తారు. ఈ సమయంలో ఆత్మ పతితమై దుఃఖంలో ఉన్న కారణంగా ఓ బాబా రండి అని పిలుస్తుంది. డ్రామా ప్లాన్ అనుసారం పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితంగా తయారవుతూ వచ్చాము అని కూడా మీకు తెలుసు. చక్రం తిరుగుతూనే ఉంది. మన 84 జన్మలు ఎలా జరిగాయి అని ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చున్నది. ఇప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ స్వదర్శన చక్రధారులై ఉండండి. జన్మలన్నీ గుర్తుంచుకోవాలి. అనాది, ఆది, మధ్య, అంత్యమంతా. ఇది స్వదర్శన చక్రం. బుద్ధిలో మీకు పూర్తి జ్ఞానమంతా ఉంది. అనంతమైన తండ్రి నుండి మేము అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయాలి, రొట్టె ముక్క తినాలి, అంతే. పిల్లలారా, పొట్ట కొరకు కేవలం రొట్టె ముక్క తినాలి అని బాబా మధురమైన అపురూపమైన పిల్లలకు క్షణక్షణము తెలియజేస్తారు. పొట్ట ఎక్కువగా తినదు, ఒక పావు పిండి అంత తింటుంది. రొట్టె పప్పు చాలు. 10 రూపాయలలో కూడా మనుషులు కడుపు నింపుకుంటారు. 10,000 రూపాయలలో కూడా కడుపు నింపుకుంటారు. పేదవారు ఏం తింటారు? అయినప్పటికీ వారు ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. అనేక రకాలైన పదార్థాలను మనుషులు తింటే ఇంకా అనారోగ్యం పాలవుతారు. ఒకే రకమైన భోజనాన్ని చేసినట్లయితే జబ్బు పడరు అని డాక్టర్లు కూడా చెప్తారు. బాబా కూడా చెప్తారు, రొట్టె ముక్క తినండి, ఏమి లభిస్తుందో దానితో సంతోషంగా ఉండండి. రొట్టె పప్పు లాంటి పదార్థం వేరేది లేదు.
ఎక్కువ లోభం కూడా ఉంచుకోరాదు. అది తినాలి, దాని కొరకు అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి. సన్యాసులు ఏం చేస్తారు? ఇంటిని వదిలి అడవులలోకి వెళ్ళిపోతారు. తత్వాన్ని పరమాత్మగా భావించి స్మృతి చేస్తారు. బ్రహ్మంలో లీనమవుతాము అని భావిస్తారు. కానీ అలా జరగదు. ఆత్మ అమరమైనది, లీనమయ్యే మాటే లేదు. కానీ ఆత్మ పవిత్రంగా, అపవిత్రంగా అవుతుంది. మీకు ఎంత మంచి జ్ఞానం లభించింది. మీరే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ప్రాలబ్ధం అంటే ప్రాప్తులను. తర్వాత ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. తర్వాత మళ్ళీ మెట్లు దిగాల్సి ఉంటుంది. మనం 84 జన్మలు ఎలా అనుభవిస్తామో ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉంది. ఈ పాత్ర ఎప్పుడూ ఎవ్వరిది ఆగిపోదు. ఇది తయారైన డ్రామా తిరుగుతూనే ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు, ఎలా, ఎక్కడ కూర్చుని డ్రామా తయారు చేశారో చెప్పేందుకు వీలు లేదు. ఇది నడుస్తూనే వస్తుంది. విశ్వ చరిత్ర, భూగోళం పునరావృతమవుతూనే ఉంటుంది. ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు. డ్రామా ప్లాన్ అనుసారం మనం వచ్చాము అని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ డ్రామా అనుసారం రాజ్యం తీసుకుంటూ ఉన్నాం. ఈ విషయాలు వేరెవ్వరూ అర్థం చేసుకోలేరు. డ్రామా సర్వశక్తివంతమా లేక ఈశ్వరుడు సర్వశక్తివంతుడా అని ప్రశ్నించబడుతుంది. అప్పుడు ఈశ్వరుడు సర్వశక్తివంతుడు అని చెప్తారు. ఎందుకంటే తండ్రి ఏమైనా చేయగలరు అని భావిస్తారు. కానీ తండ్రి చెప్తారు, నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. పతితులను పావనంగా చేయటానికి నేను రావాల్సి వస్తుంది. మీరు సత్యుగంలో సుఖంగా ఉంటారు. నేను కూడా పరంధామంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. మీరు తల విరబోసుకొని కూర్చొని సింహంపై సవారీ చేస్తారు. క్షణక్షణము ఏమైతే నడుస్తోందో అది డ్రామా నిర్ణయం అని మీకు తెలుసు. పిల్లలైనా మీకు ఇంత మంచి జ్ఞానం ఉంది. ఇప్పుడు కేవలము తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చెయ్యండి చాలు. పేపరు, పెన్సిలు, పెన్ను మొదలైన వాటి అవసరం కూడా లేదు. బ్రహ్మబాబా కూడా చదువుతారు. ఇతడు అవేవి ఉంచుకోడు. కేవలం బాబాను స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది. ఎంత సులభం. స్మృతి ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఇది ధారణ చేసే విషయం. వ్రాయడం వలన ఏమి లాభము? ఇదంతా వినాశనం అవుతుంది. కానీ కొందరు జ్ఞాపకం ఉంచుకునేందుకు వ్రాస్తారు. ఇలా ఏ విషయమైనా గుర్తుంచుకోవాలి అనుకుంటే కొంతమంది ముడి వేసుకుంటారు కదా, అలా మీరు కూడా శివబాబాను, వారసత్వాన్ని స్మృతి చేయాలి అని ముడి వేసుకోండి. యోగం అనగా స్మృతి. ఇది చాలా సులభం. బాబా స్మృతి ఉండదు. యోగంలో ఎలా కూర్చోవాలి అని అడుగుతారు. అరే, శరీరానికి ఉండే లౌకిక తండ్రిని లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ గుర్తు చేసుకుంటారు కదా, అలాగే తండ్రిని కూడా స్మృతి చేయండి చాలు. నావ తీరానికి చేరుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వదర్శన చక్రధారులుగా అయ్యి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేసి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఏ వస్తువు పైన ఆశ ఉండరాదు. ఏమి లభిస్తుందో దానితో సంతోషంగా ఉండాలి. రొట్టె ముక్క తినాలి. తండ్రి స్మృతిలో ఉండాలి. వరదానము, అందరి మనస్సులలోని రహస్యాన్ని తెలుసుకొని అందరినీ సంతోషపరిచే సదా విజయీ భవ. విజయులుగా అయ్యేందుకు ప్రతి ఒక్కరి మనస్సులోని రహస్యాన్ని తెలుసుకోవాలి. ఎవరి నోటి నుండి అయినా వెలువడే మాటల ద్వారా వారి మనస్సులోని రహస్యాన్ని తెలుసుకుంటే విజయులుగా అవ్వగలరు. కానీ మనస్సులోని రహస్యాన్ని తెలుసుకునేందుకు అంతర్ముఖత కావాలి. నేను ఆత్మ మస్తకం మధ్యలో ఉన్నాను.
ఎందుకంటే అంతర్ముఖి, లోపల ముఖం కలిగి ఉండడం అంటే ఆత్మ నేను లోపల ఉన్న భృకుటి మధ్యలో నడిపిస్తూ ఉన్న ఈ ఇంద్రియాలను అనే భావంతో నడిపిస్తూ ఉండేవారే అంతర్ముఖులు, సదా సుఖీగా ఉండేవారు. ఎంత అంతర్ముఖిగా ఉంటారో అంత ప్రతి ఒక్కరి మనస్సులోని రహస్యాన్ని తెలుసుకొని వారిని రాజీ చేసుకోగలరు. రాజీ చేసుకునే వారే విజయులుగా అవుతారు. స్లోగన్: వైరాగ్యం ఎటువంటి యోగ్య ధరణి అంటే అందులో ఏ విత్తనం వేసినా అది తప్పకుండా ఫలీభూతమవుతుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఏకరసంగా ఉండేందుకు ఎవరు సంబంధంలోకి వచ్చినా విద్యార్థి కానీ సాథీ కానీ అందరినీ సంతృప్తి పరచాలి అనే ఉత్కంఠ మీలో ఉండాలి. ఎవరిని చూసినా వారి ద్వారా ప్రతి సమయము గుణాలనే తీసుకోండి, గుణాలనే చూడండి. అందరి గుణాల బలము కలిసినందున సదాకాలం కొరకు ఉత్సాహము ఏకరసంగా ఉంటుంది. గుణగ్రాహకులుగా అవ్వండి. అవగుణాలను చూస్తున్నా చూడకండి. ఓం శాంతి.